రోజులో 8 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా? అయితే ఈ 2 ఆహారాలకి దూరం ఉండాల్సిందే. ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణమైన సమస్య బరువు పెరగడం, పొట్ట నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోవడం కారణంగా శరీర రూపురేఖలు మారిపోతున్నాయి. ఉబకాయం ఒక వ్యాధి కాదు, కానీ ఖచ్చితంగా అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. మొదట రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, వెరికోస్ వెయిన్స్ వ్యాధి, కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత తొందరగా ఉబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. 8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల 5 ఏళ్లలో శరీర రూపురేఖలు మారిపోతాయి. సాధారణంగా కూర్చొని పనిచేసే వ్యక్తులు శరీర బరువు చాలా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే రోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒకే భంగిమలో కూర్చొని పనిచేయడం వల్ల నడుము, పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోవడం మొదలవుతుంది. సాధారణంగా వెన్నుముక ఎస్ ఆకారంలో ఉంటుంది. రోజు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుముక కాస్త సి షేప్కి మారుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొట్ట, ఛాతీ దగ్గర ఉండే కండరాలు బలహీనంగా మారుతాయి. దాంతో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. నిత్యం కూర్చుని ఉద్యోగం చేసేవారి కండరాలు, ఎముకలు త్వరగా బలహీనంగా మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో 2 వస్తువులని దూరంగా ఉంచడం వల్ల బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. 1 ఆయిల్ ఫుడ్. ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా మన శరీరంలో కొవ్వు చాలా పెరిగిపోతుంటుంది. ఇందులో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కూర్చొని వర్కౌట్ చేసే వారికి క్యాలరీలు బర్న్ కావు, బదులుగా అది కొవ్వుగా మారిపోయి ప్రారంభిస్తుంది. కాబట్టి మీ శరీరానికి కార్యకలాపాలు తగ్గుతున్నట్లయితే కనీసం మీరు ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా బరువుని నియంత్రించవచ్చు. మరియు స్నాక్స్. సాధారణంగా కూర్చొని పనిచేస్తూ టీతో పాటు బిస్కెట్స్ లేదా స్నాక్స్ తినటం ఇష్టపడతాడు. ఆకలి ఉన్నప్పుడు లేదంటే ఏదైనా తినాలనిపించినప్పుడు చిప్స్, కుర్కురే, స్నాక్స్, బిస్కెట్స్ వంటివి వివిధ రకాల స్నాక్స్ కూడా తింటుంటారు. ఇవి నోటికి రుచిగా అందిస్తాయన్న సందేహం ఏమీ లేదు, కానీ అవి శరీరం క్యాలరీలను పెంచుతూ ఉంటుంది. దాని కారణంగా బరువు వేగంగా పెరిగిపోతుంటారు. మరిన్ని లైఫ్ లైన్ న్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.